హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో బాహుబలి సినిమాని బాలీవుడ్ లో అయితే పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు, పచ్చిగా తిడుతున్నారు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇమేజ్ చూడండి. ఇమేజ్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మన దురంధర్ స్టాచ్యూ పెట్టారు. అక్కడ మీరు కింద శిథిలాలని అబ్జర్వ్ చేసినట్లయితే బాహుబలి అనేటటువంటిది ఇరిగి అవతల పడ్డది అనేటటువంటి మీమ్స్ అయితే వేస్తున్నారు అనమాట. బాలీవుడ్ అఫీషియల్ పేజెస్లో సైతం ఈ విధంగా సర్క్యులేట్ కావడం ఏదైతే ఉందో నిజంగా దారుణం అని చెప్పొచ్చు. ఆల్రెడీ ట్వీట్ వేస్తే బాహుబలి మూవీ టీం కూడా చాలా హోంబులీగా, చాలా ఇదిగా అనమాట, చాలా గొప్పగా కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇది కూడా చేయడం జరిగిందనమాట. కానీ వీళ్ళు చేసేటటువంటి అది అంత ఇంత కాదు. నిజంగా దురంధర్ ఏదైతే ఉందో బాహుబలిని బ్రేక్ చేసిందా, బాహుబలిని బ్రేక్ చేసి కొత్త రికార్డ్ని పెట్టిందా అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఎంత వసూలు చేసింది అనేటటువంటిది చెప్తా, బాహుబలిని నిజంగా దాటిందే లేదా అనేటటువంటిది చెప్తా, పుష్పాని బ్రేక్ చేసిందో లేదో చెప్తా, అవతార్ రికార్డ్స్ కూడా పోయాయని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా చెప్తా. మీరైతే వీడియో చివరిదాకా చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే, భయ మన త్రిబుల్ మూవీ ఆస్కార్కి వెళ్ళింది. ఆస్కార్కి వెళ్ళి ఆస్కార్ కొట్టినప్పుడు అప్పుడు ఒక మూవీ టీంకి ఎన్టీఆర్ అన్నారు, రామ్ చరణ్ అన్నారు తెలుగు మూవీ అని అన్నాడు అనమాట. టాలీవుడ్ మూవీ అని చెప్పి మన రాజమౌళి గారు అన్నారు. ఏమంటే బాలీవుడ్లో కోపం వచ్చేసింది. ఏంది టాలీవుడ్ మూవీ అంటున్నారు, ఏంది తెలుగు మూవీ అంటున్నారు, ఏంది ఇండియన్ మూవీ అని చెప్పండి, ఇండియన్ మూవీ ఇది చెప్పండి అని చెప్పి అసలు ఏమి రుద్దారు, ఏమి ఇచ్చేశారు. అటు తమిళలో ఉండొచ్చు, ఇటు బాలీవుడ్లో ఉండొచ్చు, ఒకటే గోల, మీరు ఇది టాలీవుడ్ సినిమా ఉండొద్దు, ఇది ఇండియన్ సినిమానండి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారనమాట. ఎందుకు? అప్పుడు అవార్డు కొట్టింది. కానీ అదే బాలీవుడ్ సినిమా కానీ అవార్డు కొట్టినట్టయితే అప్పుడు ఇంకా మన టాలీవుడ్ని అంతా డీగ్రేడ్ చేసేవాళ్ళు, ఆ వేరే ఇండస్ట్రీని అంతా డీగ్రేడ్ చేసేవాళ్ళు అనేటటువంటిది నేనైతే మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు తెలుగు అన్నారు, ఇప్పుడు అదే తెలుగు సినిమాని పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. అదే డైరెక్టర్ కదా తీసింది. బాహుబలి అనేటటువంటిది ఇండియన్ ప్రైడ్, దాన్ని పచ్చిగా ట్రోల్ చేయడం, పచ్చిగా తిట్టడం చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది. మీకు అప్పుడే తెలుగు అనేటటువంటిది అడ్డొచ్చింది, టాలీవుడ్ అనేటటువంటిది అడ్డొచ్చింది, కానీ ఇప్పుడు మీకు అది గుర్తు రావటం లేదా అని చెప్పి నేనైతే చాలామందిని అడుగుతున్నా. ఎవరికైతే ఈ వీడియో షేర్ చేయాలో వాడికైతే షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ వీళ్ళు ఎగేసింది, దాటింది, గీటింది, పీకింది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజానికి పీకిందా, దాటింది అనేటటువంటిది నాకైతే దురంధర్ 2 మీద ఏ విధమైనటువంటి కోపం లేదు. నాకు ఆ సినిమా పర్లేదు అనిపించింది, రివ్యూ ఇచ్చింది, గొప్ప సినిమానే కాదంటలా. మళ్ళీ చెప్తున్నా, దురంధర్ 1 చాలా మాస్టర్ పీస్, అది దానికి వంక పెట్టేది లేదు. దురంధర్ 2 ఏదైతే ఉందో చాలా గొప్ప సినిమా, కానీ బాహుబలి కన్నా గొప్ప సినిమా కాదు. ఇది రికార్డ్ పెట్టుకోండి, అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. దురంధర్ పార్ట్ 2 ఏదైతే ఉందో బాహుబలి కన్నా గొప్ప సినిమా కాదు. బాహుబలిలో ఒక్క సీన్ ఈక్వల్ టు 100 దురంధర్ పార్ట్ 2 అని చెప్తాను నేను. దీంట్లో ఎవరితో ఆర్గ్యూ చేయడానికైనా, ఎవడ నన్ను ట్రోల్ చేయను, ఏం వేసుకుంటారు రావాయి. నేనైతే మొత్తం ఫ్రాంక్గా చెప్పేస్తానా, నిజం చెప్పేస్తానా, 100 దురంధర్ పార్ట్ 2లో 100 దురంధర్ ది రివెంజ్లు ఈక్వల్ టు 1 బాహుబలి మూవీ అని కూడా చెప్పను, 1 బాహుబలి సీన్ అని చెప్తాను చెప్పి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను దీంతో ఎవరితో ఆర్గ్యూ చేయడానికి, నన్ను ట్రోల్ చేసినా పర్లా, నన్ను ఏదో వీడు యాంటీ హిందూ అని చెప్పి, యాంటీ నేషన్ అని చెప్పి ఇది చేసినా పర్లా, నేను అవన్నీ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. కానీ నా వట్టికైతే బాహుబలే, దాంతో ఇంత మట్టికే ఏ సినిమాని నేను కంపారిజన్ చెయ్యబోను అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఒకసారి ఇమేజ్ కూడా సర్క్యులేట్ అవుతుందన్నమాట. బాహుబలి పిండింది, ఇది నేను జనరేట్ చేసింది కాదు, ప్రభాస్ ఫ్యాన్ జనరేట్ చేసింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇమేజ్ పంపి వాళ్ళ యొక్క గొలని తగ్గిస్తారు అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, బాహుబలి 2ని బ్రేక్ చేసిందంటే ఈరోజు జియో స్టూడియోస్ వాడే ఈ విధంగా పోస్ట్ అయితే చేసిండు. 1085 కోట్లు, 1100 కోట్లు కూడా ఇంకా కొట్ల, 1085 కోట్లు 10 రోజుల్లో దురంధర్ పార్ట్ 2 వసూలు చేసింది అనేటటువంటిదే వాడే అఫీషియల్గా చేసుకుంటూ. ఓకే, వాడు వేసిన దానికి ఒక 100 కోట్లు తగ్గిద్దాం ఇప్పుడు అంటారు కదా, ఎగ్జాక్ట్లీ యాజ్ సిరీస్ కలెక్షన్స్ ఏదో ఫ్యాన్స్ని మెప్పడానికి, ఏదో ఇండస్ట్రీని ఇచ్చేయడానికి, ఏదో కొన్ని ఫేక్ కలెక్షన్స్ క్రియేట్ చేస్తారని చెప్పి మనం ఎప్పుడూ ఉంటున్నాం కదా. మ్యాక్సిమం సినిమా చూసుకున్నట్లయితే 1000 కోట్లు కొట్టింది అని అనుకున్నాం. ఎన్ని రోజుల్లో? 10 రోజుల్లో చూసుకున్నట్లయితే దురంధర్ ది రివెంజ్ ఏదైతే ఉందో 1000 కోట్లు కొట్టింది. ఇది బాహుబలి 1800 కోట్లుగా బ్రో, దాన్ని దాటిందని వీళ్ళు ఎలా అంటున్నారు? మరి అదే వీళ్ళ మైండ్ సెట్ అక్కడ ఆగిపోయింది అనమాట. దాటింది ఎక్కడ కాదు, యుఎస్ఏలో చూసుకున్నట్లయితే బాహుబలి 2 ఏదైతే ఉందో 10 డేస్లో కలిపి $50 మిలియన్ అయితే సంపాదించింది. ఆ రోజుల్లో ఎవరు భయ్యా యూఎస్ఏలో తెలుగు సినిమా అంటే ఏకేది? అంతకుముందు రికార్డ్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అసలు 1 మిలియన్ అంటేనే కాకను. అలాంటిది బాహుబలి అనేటటువంటిది వెళ్ళి $22 మిలియన్ అయితే అక్కడ పెట్టింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన బాహుబలి 10 డేస్లో చూసుకున్నట్లయితే $15 మిలియన్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఇంత
సంకలు కొడుతున్నారు, వీళ్ళు ఎంతకెంత ఎగురుతున్నారు అని అంటే ఆ $15 మిలియన్ దురంధర్ పార్ట్ 2 ఏదైతే ఉందో 10 డేస్లే బ్రేక్ చేసింది అని చెప్తున్నారు. అది 15 మిలియన్ అయితే ఇప్పటిదాకా దురంధర్ 2కి అక్కడ $17 మిలియన్ అయితే రావడం జరిగింది. ఇది ఇలా గోల అర్థమైందా? బాహుబలిని డైరెక్ట్గా 1800 కోట్లు కొట్ల, ఇండియా వైడ్గా దాట్లా, టాలీవుడ్లో దాట్లా, కన్నడలో దాట్లా. ఓన్లీ కన్నడలో బాహుబలి 2 200 కోట్లు కొట్టింది. కన్నడలో వాళ్ళ సినిమాలకే పెగలదు, అలాంటిది అక్కడికి వెళ్ళి కొట్టింది. దురంధర్ 2ను కొట్టమనంటే అక్కడ 200 కోట్లు, తెలుగులో చూసుకున్నట్లయితే 500-600 కోట్లు కొట్టింది. దురంధర్ 2ని తెలుగులో 500-600 కోట్లు కొట్టంటే సో ఇక్కడ తెలుగులో బ్రేక్ చేయలేదు, కన్నడలో బ్రేక్ చేయలేదు, అక్కడెక్కడో యూఎస్ఏలో బ్రేక్ చేసిందని చెప్పి వీళ్ళు చెంగుని ఎగురుతున్నారే. ఈ ఎగురుడిని చూసి నాకేమనాలి అనేటటువంటిది అసలుకి అర్థం కాదు. మీరే దీనికైతే ఒక పేరు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. బాహుబలిని దాటిద్దా, 1800 కోట్లు కొట్టిద్దా అని అంటే దంగల గురించి మాట్లాడంటున్నారు. దంగల గురించి నాకు అక్కర్లేదు. దంగలే మా తెలుగు సినిమా కాదు, దంగలే మా టాలీవుడ్ సినిమా కాదు. దంగల్ని మీరు దాటేసుకుంటారో, కొట్టుకుంటారో, తిట్టుకుంటారో అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా, దానికి నాకు పెద్దగా సంబంధం లేదు. కానీ బాహుబలిని దాటినా కానీ చెప్తున్నా కదా, బాహుబలి ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ రేట్స్లో రిలీజ్ అయినట్టయితే 3000 కోట్లు కొట్టేది. సో అదేవిధంగా దురంధర్ 2 ఏదైతే ఉందో 3000 కోట్లు కొడితే బాహుబలిని దాటింది అని చెప్పి నేనైతే ఒప్పుకుంటా. అప్పుడు దాకైతే నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోపోవటం ఎవడకు కావాలి అని మీరు అనొచ్చు. ఎవడకు కావాలి ఏంది భయ్యా, ఇది ప్రైడ్ కదా. ఇప్పుడు మీరే వేసుకుంటున్నారు కదా పోస్టర్స్, ఏ విధంగా తునాతునుకలు చేసాం, బాహుబలి విగ్రహాన్ని ఎదురగొట్టాం, అది ఇది. మీకు మా రికార్డును కొట్టడానికి గట్టిగా మాట్లాడితే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2012 రిలీజ్ అయితే 2026. దీన్ని అమ్మ 15 సంవత్సరాలు మీ జీవితాంతం పట్టింది కదరా బాబు. ఒకప్పుడు మీ దగ్గర గతి లేకపోతే మా దగ్గర సినిమాలను ఎంకరేజ్ చేసి ఇది తెలుగు సినిమా కాదు, ఇది ఇండియన్ సినిమా, ఇది ఇండియన్ ప్రైడ్ సినిమానండి అని చెప్పి మా సంకలనం నాయకుని వాళ్ళే. మా దగ్గర నుండి ఏదైనా సినిమా వస్తా అంటే ఎగేసుకుంటూ వెళ్ళి చూసిన వాళ్ళే. ఇప్పుడు ఏదో ఒక సినిమా వర్కౌట్ అయింది, ఇప్పుడు ఏదో ఒక సినిమా హిట్ అయింది అని చెప్పి ఈ విధంగా ఇప్పటిదాకా మన ఇండియన్ ప్రైడ్ని కాపాడినటువంటి సినిమాని, ఇప్పటిదాకా మన పరువు నిలబెట్టినటువంటి సినిమా పరువు తీయడం ఏదైతే ఉందో ముమ్మాటికి తప్పు. దాన్ని కించపరచడం ఇంకా పాపం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా కానీ దాన్ని ఇంటే కూడా వేయలేరు అని చెప్పి నేనైతే మళ్ళీ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మరి ఇది ఒక క్లారిటీ బ్రో. ఈ 1800 కోట్లు ఈ బాహుబలిని కొట్టిద్దంటవా అని అంటే కొట్టకపోని భయ, నాకైతే అది పెద్ద ఫరక్ చెప్పాను కదా. కనీసం 3000 కోట్లు వసూలు చేస్తే బాహుబలి 2ని దంగల్ దాటినట్టు, దురంధర్ దాటినట్టు. అంతేగాని ఈ చిన్న చితక కలెక్షన్స్ ఇప్పుడు ఎంత హైప్ ఉంది, ఎంత వైబ్ ఉంది, ఇంకొక పార్టీయే సపోర్ట్ ఉంది. అప్పుడు బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఏ పార్టీ అయినా సపోర్ట్ ఉందా? మీరే చెప్పండి. బాహుబలికి ఏ రాజకీయ నాయకుడైనా సపోర్ట్ చేశారా? ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ డైరెక్ట్గా దురంధర్ని ప్రమోట్ చేస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా దురంధర్ సినిమా చూసుకుంటా మేము ఈ సినిమా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. అయినా కానీ మీకు ఇంకా ఒక 1500 కోట్లు కూడా పేకలేకపోయారు. అప్పుడు బాహుబలి రిలీజ్ అయినప్పుడు హిందీలో ఏమన్నా సపోర్ట్ ఉందా, కర్ణాటక ఏమన్నా సపోర్ట్ ఉందా, వేరే స్టేట్లో ఏమన్నా సపోర్ట్ ఉందా? అయినా కొట్టు చూపించింది కదా. అది అనమాట. ఇక్కడే మాట్లాడాలి కానీ చాలా మాట్లాడతా. నాకు అది ప్రోపకంట సినిమా, అవన్నీ నాకు నథింగ్. కానీ కలెక్షన్స్ వైజ్ మాట్లాడాలి కాబట్టి కలెక్షన్స్ వైజ్లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. బాహుబలికి ఏ ప్రభుత్వమైనా అలా చూపించిందా? చూపించలేదు. స్వయంగా థియేటర్కి జనాలు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ డబ్బులు పెట్టి మరి సినిమా చూశారు. అవునా కదా? ఏ రాజకీయ నాయకుడు ప్రమోట్ చేయలేదు, ఎవరు కూడా ప్రమోట్ చేయలేదు. సోలోగా వెళ్ళింది, హిట్ కొట్టింది, 1800 కోట్లు కొట్టింది. దాని కరేజ్ వేరు, దాని దమ్ము వేరు. నేను డబ్బా కొడతాను అనుకోమాకంటే మన ప్రైడ్, మన విలువలు ఏంటి అని చెప్పి నేనైతే మీకు గుర్తు చేసేటటువంటి ప్రయత్నం ఉంటాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.